హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకొచ్చారండి. ఇక ఆ సందేశం ఏంటో విందామా అండి. మరి ఇక బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే, తల్లి, నీకు ఇష్టమైన బంధాన్ని మనసులో తలుచుకొని ఈ రెండిటిలో ఒకటి తాకు బిడ్డ. నువ్వు ఎదురు చూసే శుభవార్త వింటావు తల్లి. మన బాబాగారు మనందరి కోసం మంచి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారో ఆయన మాటల్లో తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇక మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు ఇష్టంగా ప్రాణంగా ఎవరినైతే ప్రేమిస్తున్నావో ఆ వ్యక్తి పేరు కానీ ఎవరైనా పర్వాలేదు, ఆ వ్యక్తిని మనసులో తలుచుకొని నీ ఎదురుగుండా పసుపు కుంకుమ ఉంచానమ్మా. ఈ రెండిటిలో ఒకటి తాకమ్మా. నీ మనసులో ఉన్న వ్యక్తి నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు వస్తాడు తల్లి. నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్తాను. నీ జీవితం ఎలా ఉండబోతుందో కూడా ఈ సందేశం ద్వారా చెబుతాను తల్లి. ముందుగా ఎవరైతే కుంకుమ తాకారో, కుంకుమ తాకిన వారికి నీ సాయి తండ్రి అందిస్తున్న సందేశం తెలుసుకో తల్లి. తల్లి, నీకు ముక్కు మీద కోపం ఉంటుంది. నీ చుట్టూ ఉన్న వాళ్ళు నేను ఎంతలా ద్వేషిస్తున్నారో నాకు తెలుసమ్మా. నువ్వు ఎంతగా బాధపడుతున్నావో నాకు తెలుసమ్మా. వాళ్ళందరికీ కూడా సరైన సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. నువ్వు అనుకోవచ్చు, బాబా ప్రతిసారి కూడా ఇదే సందేశం అందిస్తున్నారు, కానీ ఏది కూడా నెరవేరటం లేదు అని. నువ్వు చింతించవద్దు తల్లి. నేను ప్రతిసారి కూడా నీ మనసులో ఉన్న బాధకి నేను సమాధానం చెప్తున్నాను అంటే నువ్వు అర్థం చేసుకో అమ్మా. నువ్వు చెప్పే ప్రతి మాట కూడా నేను వింటున్నానని, నీ పక్కనే ఎప్పుడు తోడుగా నీడగా ఉన్నాను అని అర్థం చేసుకో తల్లి. నువ్వు అనుకున్న కోరిక నెరవేరడం లేదు అని నువ్వు బాధపడవద్దు. నీతో నేనున్నాను కదమ్మా. నువ్వు ఆ సంగతి గుర్తుపెట్టుకుంటే నీకు చాలా మంచిది. నీకు ఏదైనా కష్టం ఉన్నా సరే అది కష్టంలాగానే అనిపించదు తల్లి. నేను ఉండగా నీకు భయం ఎందుకమ్మా? నేను చెప్పినట్టుగా చెయ్యి. నీకు జీవితంలో అంతా మంచి జరుగుతుంది. నీకు కోపం చాలా ఎక్కువ అని అంటున్నానుగా తల్లి. అది నువ్వు ఎవరినైతే ఇష్టపడుతున్నావో, ప్రాణంగా ప్రేమిస్తున్నావో, నీకు తెలియకుండానే నీ కోపం వల్ల వారి మనసుని ఇంకా ఇంకా బాధ పెడుతున్నావమ్మా. అలా బాధ పెట్టడం వలన వారు నీ నుంచి దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి తల్లి. ఎందుకంటే వాళ్ళు కూడా అనుకుంటున్నారు, ఎందుకు దీనికి ఇంత కోపం, ఎందుకు ఇంత బాధ పెడుతుంది, ఇప్పుడే ఇంట్లో బాధ పెడితే రేపన్న రోజున మేమిద్దరం ఒకటైన తర్వాత మా మధ్య ఎన్ని గొడవలు వస్తాయో అని వాళ్ళు చాలా బాధపడుతున్నారు బిడ్డ. కాబట్టి నీ కోపాన్ని కాస్త తగ్గించినట్లయితే మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం అనేది బలపడుతుంది బిడ్డ. మీ ఇద్దరి మధ్య అర్థం చేసుకునే అవకాశాలంటే ఇంకా ఇంకా బలపడుతుందమ్మా. నువ్వు ఏది చెప్పినా సరే, కరెక్ట్గా చెప్పినా సరే వాళ్ళకు నచ్చదు. ఎందుకంటే నువ్వు ముక్కుసూటిగా సమాధానం చెబుతావు. వాళ్ళు చేసేది తప్పు కాబట్టి వాళ్ళకి నువ్వు కరెక్ట్గా చెప్పినా సరే నచ్చదు తల్లి. ప్రతి మాట కూడా వాళ్ళకు తప్పుగా అర్థమవుతుంది. ఇప్పుడు నీకున్న పరిస్థితికి నువ్వు రామా అన్నా సరే వారికి తప్పుగానే అనిపిస్తుందమ్మా. కాబట్టి కొన్ని రోజులు నా మీద నమ్మకంతో, భక్తి విశ్వాసంతో, ఓర్పు సహనంతో, శ్రద్ధ సహనంతో నువ్వు ఎదురు చూస్తూ ఉంటే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది నీ వద్దకు నేను వెతుక్కుంటూ వచ్చేలా చేసే బాధ్యత నాదమ్మా. అమ్మవారి యొక్క అనుగ్రహం నీకుంది తల్లి. అమ్మవారు నీకు కలలో కనిపించడం కూడా జరుగుతుందమ్మా. నువ్వు ఎల్లప్పుడూ కూడా నా నామాన్ని జపించుకో తల్లి. ఎందుకు నీకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే, నీ ముందు నీ కోపం వల్ల నీకు ఇబ్బందులు పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి కోపాన్ని నువ్వు కొంచెం తగ్గించుకున్నావు అంటే రాబోయే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి తల్లి. తొలగించే బాధ్యత నాది. ముందుగానే నేను హెచ్చరిస్తున్నాను బిడ్డ, గుర్తుపెట్టుకో. నా మాట నువ్వు ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకు తల్లి. ఇప్పటి వరకు చాలా అవమానాలు పడ్డావు కదా, చాలా ఇబ్బందులు కూడా పడ్డావు, కష్టాలు పడ్డావు. ఇలాంటి సమయంలో నువ్వు కోప్పడి ఇబ్బంది తెచ్చుకోవద్దమ్మా. నువ్వు సహనంగా, ఓపికగా ఉన్నావు అంటే నీకు కావలసిన వారు, నువ్వు ప్రాణంగా ప్రేమించేవారు తప్పకుండా నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు వచ్చేలా నేను చేస్తానమ్మా. వారిలో మంచి మార్పు అనేది నేను తీసుకువస్తాను. నీ కోపాన్ని తగ్గించుకొని
వచ్చిన బంధంతో ఆనందంగా సంతోషంగా ఉండు తల్లి అని మన బాబాగారు కుంకుమ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి. ఇప్పుడు పసుపు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ విలువ ఎవరికి తెలియటం లేదు అని ఎంతో బాధపడుతున్నావు కదా. ఎప్పటికైనా సరే నేను లేనప్పుడు నా విలువ అనేది మీరందరికీ కూడా తెలిసి వస్తుంది. నేను పోయిన తర్వాత నేను పడ్డ బాధ ఏమిటో నా మంచివారనేది వాళ్ళు తెలుస్తుంది. నేను ఉన్నంత కాలం కూడా నా మంచితనం అనేది ఎవరికి కూడా తెలియటం లేదు. నేను అసలు ఉన్నంత కాలం నేనేమిటో ఎవరికి ఏమీ తెలియదు అనుకుంటున్నావు కదమ్మా పిచ్చి తల్లి. ఎందుకమ్మా అలా ఆలోచిస్తున్నావు? నువ్వు లేనప్పుడు నీ విలువ అనేది వాడు తెలుసుకుంటారు అనేది అబద్ధం తల్లి. నువ్వు ఉన్నప్పుడే నీ విలువ అనేది వాళ్ళు తెలుసుకునేలా చేసే బాధ్యత నాది అని నీకు చెప్తున్నాను కదమ్మా. దిగులు చెందవద్దు, బాధపడవద్దు, కన్నీరు పెట్టుకోవద్దు బిడ్డ. నువ్వు ఎప్పుడైతే పసుపు పట్టుకున్నావో నా గురుబలంతో నీకు అంతా మంచి జరిగేలాగా నేను చేస్తానమ్మా. ఎవరినైతే ఇష్టపడుతున్నావో ఆ వ్యక్తితో పెళ్ళి జరుగుతుందా లేదా అని నువ్వు ఇప్పటి వరకు కూడా బాధపడుతూనే ఉన్నావమ్మా. ఆ వ్యక్తి యొక్క కుటుంబం వాళ్ళు ఏమనుకుంటున్నారో ఏమో అని, ఏం ఆలోచిస్తున్నారో అని నువ్వు ఎంతగానో ఆలోచిస్తున్నావు. కానీ తల్లి నువ్వు ఎప్పుడైతే పసుపు తాకావో ఆ పసుపు వల్ల నా గురుబలంతో నువ్వు ఎవరినైతే ఇష్టపడుతున్నావో నేను పెళ్లి చేసుకునేలాగా నేను చేస్తానమ్మా. ఇక సంతోషంగా ఉండు, సుఖంగా ఉండు తల్లి. నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో వారితోనే ఎల్లప్పుడూ కూడా ఆనందంగా జీవించు బిడ్డ. వారు నా గురించి ఏమనుకుంటున్నారో, వారి మనసులో ఏముందో అని ఎక్కువగా ఆలోచించకు తల్లి. వాళ్ళకి నీపై మంచి ఆలోచన ఉందమ్మా. వాళ్ళు నీపై ప్రేమతోటి దయతోటి ఉంటున్నారు. కాబట్టి ఎటువంటి దిగులు చెందాల్సిన అవసరం లేదమ్మా. సంతోషంగా ఉండు తల్లి. మీ ఇద్దరి పెళ్ళి పెద్దల అంగీకారంతో జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడవద్దు. నీ సాయి తండ్రిపై భారం వేయి తల్లి. అంతా నేను చూసుకుంటాను. రాసి పెట్టి ఉన్నది ఎవ్వరు కూడా చేయలే తల్లి. కాబట్టి మీ ఇద్దరి ఎన్నో జన్మల బంధం తల్లి. ఎవ్వరు కూడా మిమ్మల్ని ఎవరు విడదీయలేరని గుర్తుపెట్టుకో తల్లి. ఇకనైనా నీకున్న భయాన్ని ఆందోళన పక్కన పెట్టి నీకు ఇష్టమైన వ్యక్తితో సంతోషంగా జీవించు బిడ్డ. ఇక నుంచి నీకున్న కష్టాలన్నీ కూడా త్వరలోనే తొలగిపోతాయి. నీ చుట్టూ ఉన్నవారు ఎవరు చెడ్డవారు, ఎవరు మంచివారు, ఎవరు మోసం చేసేవాళ్ళు, ఎవరు ఆదరించేవాళ్ళు అని ఒకసారి కళ్ళు తెరిచి చూడు బిడ్డ. అప్పుడు ఎవరు ఎలాంటి వారో నీకే తెలుస్తుంది. అప్పుడు ఇంకొకసారి వారి చేతిలో మోసపోయే అవకాశం నువ్వు తెచ్చుకోవు. తప్పకుండా ఈ జీవితంలో మంచి మార్పు వస్తుందమ్మా. నువ్వు నీ కుటుంబంతో సంతోషంగా ఉంటావు. నువ్వు ఎవరినైతే ప్రాణంగా ప్రేమిస్తున్నావో నువ్వు కోరుకున్న వ్యక్తితోటి పెద్దల అంగీకారంతో నీ వివాహం జరిగి నీ ఇరువురు కుటుంబాలు, మీ ఇద్దరి జీవితాలు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండబోతాయమ్మా. నీకు నా ఆశీర్వాద బలం కూడా అందిస్తున్నాను. నువ్వు పిలిచినా పిలవకపోయినా నీ వివాహానికి తప్పకుండా నేను వస్తానమ్మా. నేనే దగ్గరుండి మీ కళ్యాణం జరిపిస్తాను. నన్ను గుర్తిస్తావుగా తల్లి. ఇక నుంచి నువ్వు ఏ చీకు చింత లేకుండా సంతోషంగా ఉండమ్మా అనైతే మన బాబాగారు పసుపు తాకిన వారికి మంచి సందేశం అయితే అందించారండి. మరి పసుపు కుంకుమ తాకిన బిడ్డలకి మన బాబాగారు అందించిన సందేశం నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే చిన్న టిప్ చెప్తానండి. మనకు శుభాలు జరగాలన్నా, అలాగే మనం అనుకున్న పనులు కూడా అన్నీ నెరవేరాలి అన్నా కానీ, కాబట్టి ఈ విధంగా చేసుకోండి. మనం అనుకున్న పనులన్నీ కూడా అవ్వాలన్నా కానీ పసుపుని ఇంట్లో ఎక్కువ వాడుతుండాలి ఫ్రెండ్స్. మనం నుదుట పసుపుని పెట్టుకుంటూ ఉండాలి అండి. అలాగే చేతులకి, ముఖానికి స్నానం చేసినప్పుడు పసుపు రాసుకోవాలి. పూజ చేసేటప్పుడు వాళ్ళకి పసుపు రాసుకోవాలండి. ఇలా పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వారు చేయడం వలన మనకి గురుబలం అనేది పెరుగుతుందండి. విడిపోయిన భార్యాభర్తలు కూడా కలుస్తారు. అలాగే ఇష్టపడిన వ్యక్తులతో త్వరగా వివాహం జరుగుతుందండి. పసుపు అనేది శుభ సూచకం ఫ్రెండ్స్. గురుబలం పెరగడం వలన మన కోరికలన్నిటివి అతి శీఘ్రంగా నెరవేరుతాయండి. ఇది అక్షరాల సత్యం, పెద్దలు చెప్పిన మాట. కాబట్టి మీరు వీలైనంత వరకు పసుపును ఎక్కువగా వాడుతూ ఉండండి ఫ్రెండ్స్. అంతా మంచి జరుగుతుంది. బాబాగారు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా మనకి అంతా కూడా మంచి జరుగుతుందంటే, కాబట్టి మనకు రాబోయే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. తొలగించే బాధ్యత నాది అని చెప్పి బాబాగారు చెప్తున్నారమ్మా. నేను ముందుగానే హెచ్చరిస్తున్నారు. నా మాటను ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకు తల్లి. ఇప్పటి వరకు కూడా చాలా అవమానాలు పడ్డావు కదా.
చాలా ఇబ్బందులు కూడా పడ్డావు, కష్టాలు పడ్డావు. ఇలాంటి సమయంలో నువ్వు కోప్పడి ఇబ్బందులు తెచ్చుకోవద్దమ్మా. నువ్వు సహనంగా ఓపికగా ఉన్నావు అంటే నీకు కావలసిన వారు, నువ్వు ప్రాణంగా ప్రేమించేవారు తప్పకుండా నేను వెతుక్కుంటూ నీ వద్దకు వచ్చేలా నేను చేస్తానమ్మా. వారిలో మంచి మార్పు అనేది నీకు తీసుకొస్తాను. నీ కోపాన్ని నువ్వు తగ్గించుకొని వచ్చిన బంధంతో ఆనందంగా సంతోషంగా ఉండు తల్లి అనైతే మన బాబాగారు మంచి సందేశం అయితే మన ముందుకు చెప్పారు కదండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ బాగుండాలి, అందరిలో మనం సర్వే జన